ఇప్పుడు నేను చెప్పే టాపిక్ అండి. ఇలాంటి మీరు ఏ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చిందండి కస్టమైజ్ రాఖీ గురించి. వాళ్ళు కస్టమైజ్ రాఖీ ప్రిపేర్ చేస్తారండి. దానికి నేను స్టెప్ 1 ఏం చేస్తా, స్టెప్ 2 ఏం చేస్తా, స్టెప్ 3 ఏం చేసి చెప్తాను మీకు క్లియర్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మీరు చాట్‌జీపీటీలో క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ రాసుకోండి. చాట్‌జీపీటీలో వాళ్ళు ఏం చేస్తారు అవన్నీ. సో, ఇక్కడ మనం రాసాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఇచ్చిన తర్వాత ఇలా మీరు రాసుకోండి. టెన్సర్ వీడియో స్క్రిప్ట్, ఎనీ కస్టమైజ్ ఇక్కడ ఏదైతే వాళ్ళ పేరు ఇచ్చారో రీజన్ నేమ్ అండ్ రీజన్ ఫోటోస్ అని ఈ వాళ్ళు ఈ రిలేటెడ్ రాకీస్ అనేది చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే మీ కస్టమైజ్ రాకీస్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన మీరు కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మీరు ఏదైతే కస్టమైజ్ రాకీస్ అడుగుతున్నారో అది ఇక్కడ మీరు కంప్లీట్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే మీ కాంటాక్ట్స్ ఉన్నాయో అది వీళ్ళకి యూజ్ చేయొచ్చు. సింపుల్ గా మనము ఈ విధంగా కంప్లీట్ గా ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసాం. ఇలా మనకు ప్రాంప్ట్ క్రియేట్ అయిపోతుంది. జస్ట్ ఈ ప్రాంప్ట్ మనకి కాపీ చేసుకొని ఏఏ వీడియోస్కి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి gemini.google.com/app. సెకండ్ వచ్చి గూగుల్ ఫ్లో అండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు ఏదైతే ఇక్కడ వీడియో ఉందో ఇక్కడ తీసుకోండి. ఇక్కడ ఆప్షన్ మనకు ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మనకు ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ ఫ్లాష్ లైట్, ఫ్లాష్ న్యూ, 3 ప్రో ఇట్లా చాలా ఉంటాయి. మనం ఫ్లాష్ లైట్ తీసుకోవచ్చు. ఓకే క్లోజ్ చేయండి. జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ద రిలేటెడ్ ర్యాకిస్ అనేది క్రియేట్ మీరు చేసుకునేటప్పుడు ఎడిట్ కూడా చేసుకోవచ్చు అండి. వీడియో క్రియేట్ చేసేటప్పుడు చేసుకోవచ్చు. ఇంకో విషయం సార్ ఎట్ ఏ టైం నేను 100 వీడియోస్ క్రియేట్ చేస్తా అంటే అలా ఉండదండి. ఫ్రీ అకౌంట్ కి ఒక గూగుల్ ఫ్లోలో మనము 3 వీడియోస్ క్రియేట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొత్త అకౌంట్ అండి. ఇప్పుడు ఇక్కడ గూగుల్ ఫ్లో తీసుకుంటున్నా. గూగుల్ ఫ్లో తీసుకుంటే ఇందులో కనుక నేను వీడియో చేయాలనుకుంటే కొత్త అకౌంట్ కొత్త యూజర్గా నేను చేయాలనుకుంటే ఓన్లీ క్రెడిట్స్ ప్రకారంగా మీరు 2 సెకండ్స్ 4 సెకండ్స్ 6 సెకండ్ క్రెడిట్ ప్రకారంగా మనకు ఒక రోజుకు 55 క్రెడిట్స్ వస్తాయండి. ఇక్కడ క్రెడిట్స్ చూసుకోవచ్చు. 50 క్రెడిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పెయిడ్ ప్లాన్ ఎంజాయ్ 50 ఎక్స్ట్రా క్రెడిట్స్ అంటిల్ ఆగస్ట్ 31 ఉంది. పెయిడ్ ప్లాన్ బట్ ఎవరైతే ప్లే చేస్తే వాళ్ళ కోసం. తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత వీడియో సెకండ్స్ బట్టి ఇప్పుడు ఇక్కడ వీడియోస్ వచ్చి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ మీరు ఏదైతే ఆప్షన్ ఇచ్చారో వీడియోలో ఫ్రేమ్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది, ఇక్కడ 6:9 ఉంటుంది, 9:16 ఉంటుంది, అండ్ ఇక్కడ ఓమ్ని ఫ్లాష్ అనేది గూగుల్ జెమినై. బట్ ఇక్కడ క్రెడిట్స్ చూడండి 15 క్రెడిట్స్, 8 సెకండ్ 12 క్రెడిట్స్, 6 సెకండ్ మనకు 10 క్రెడిట్స్. ఏవైతే మనకు ఇక్కడ ఆప్షన్స్ అనేది మనకు ఉన్నాయో ఈ ఆప్షన్స్ ప్రకారంగా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లైట్ మనకు ఫ్రేమ్ యూజ్ చేస్తున్నామా, వీడియోలో మనకు ఇంటిగ్రేట్ యూజ్ చేస్తున్నామా, ఇక్కడ మనకు వియో 3.1 లైట్ ఉంది, 3.1 ఫాస్ట్ ఉంది, క్వాలిటీ ఉంది. ఇక్కడ ఓమ్ని ఫ్లాష్ అనేది యూజ్ చేసుకొని ఎన్ని క్రెడిట్స్ అయితే మనం ఇక్కడ యూజ్ చేసుకుంటామో ఆ క్రెడిట్స్ ప్రకారంగా ఇక్కడ మనము పెట్టుకోవచ్చు. సో ఒక రోజు మనం 15 క్రెడిట్స్ అంటే 3 క్రెడిట్స్ కి మనకు 45 అంటే 3 వీడియోస్ కి 45 క్రెడిట్స్ ఇక్కడ అయిపోతాయి. ఇక అయిపోయిన వెంటనే మనకు ఆ డేకి క్లోజ్. అదే పెయిడ్ వర్షన్ వచ్చాక మీకు వీడియో అనేది మీకు కంప్లీట్ గా మీకు 100,000 క్రెడిట్స్ ఉంటాయండి ప్రోలో. నేను చెప్తున్నా కదా ప్రోలో. పెయిడ్ వాళ్ళకి ఎక్స్ట్రా 50 క్రెడిట్స్ వస్తుంటాయండి. అదే ఇప్పుడు మీకు ప్రో ఉంటే మాత్రమే ఈ గూగుల్ జెమినైలో వీడియో క్రియేట్ చేయొచ్చు. సో నేను ఫ్రీ వర్షన్ చేసుకోలేనంటే ఆ ఆప్షన్ మీకు లేదండి. ఇప్పుడు జెమిని డాట్ మంచి గుర్తుపెట్టుకోండి google.com/app. ఇది క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా వస్తుంది. ఇక చూడండి ఫ్రీ వర్షన్ కి మనకు వీడియో ఆప్షన్ ఉండదు. మ్యూజిక్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ ప్రో వర్షన్ మాత్రమే వీడియో క్రియేట్ చేసే ఆప్షన్ మీకు ఉంటుంది. అలా అని చెప్పి ఒకేసారి 100 వీడియోస్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉండదండి. కంపల్సరీ వీడియో క్రియేట్ చేసేటప్పుడు ఆప్షన్ మనం చూసుకోవాలి. సో ఇక్కడ మనకు వీడియో క్రియేట్ అయింది. ఒక్కసారి నేను మ్యూట్ చేస్తున్నాను. ఇట్లా వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. అయితే వీడియో క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి. మీరు ఫోటో క్రియేట్ కానీ ఏదైనా చేసేటప్పుడు మీరు ఆ ఫోటో రిలేటెడ్ అవన్నీ పెట్టుకోవాలనుకుంటే హ్యాపీగా వీడియోలో పెట్టుకోవచ్చు. మీరు ఏది ఉన్నా అవి మనం పెట్టుకోవచ్చు వీడియో క్రియేట్ చేసేటప్పుడు. దీంట్లో మీరు చూడండి ఇప్పుడు నేను కాపీ చేసుకున్నా. ఇక అనదర్ వీడియో అనుకుంటున్నా. ఇప్పుడు
ఇక ఏదైతే వాళ్ళు రాసారో ఇక్కడ తర్వాత ఇక్కడ ఆప్షన్‌లో మనము ఫోటోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఫోటోస్ యాడ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నేను ఇమేజ్ యాడ్ చేస్తున్నా చూడండి. ఇమేజెస్, అప్‌లోడ్. ఇక మీరు అవతార్‌లాగా పెట్టొచ్చు, ఇమేజ్ పెట్టొచ్చు. మీ ఇష్టం అండి. మీ అవతార్‌తో వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా మీకుంది. నౌ క్లిక్డ్ ఇట్. మీకు 4 ఇమేజ్ ఈ ఇమేజ్ తగ్గట్టుగా వీడియో వస్తదండి. మీ ఇమేజ్ ఏదైతే రిఫరల్ ఇస్తారో ఆ వీడియో దగ్గర మీకు వీడియో వస్తది. క్లిక్ ఫర్ డన్. ఇక మీకు వీడియో అనేది కంప్లీట్‌గా మీకు విజిబుల్ అవుతది. అలా అని చెప్పి ఒకేసారి నేను 10 వీడియోలు క్రియేట్ చేస్తానంటే రాదండి గూగుల్ జెమినీలో. ఒకేసారి మీరు 3 వీడియోస్ కన్నా ఎక్కువ చేయరు. మళ్ళీ మీకు కొన్ని అవర్స్ గ్యాప్ వచ్చాకనే మాత్రమే వీడియో అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇవన్నీ మీకు ఆప్షన్స్ ఒక ఏఐ వీడియో క్రియేట్ చేసానికి బిజినెస్‌కి యూజ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంప్ట్ గుర్తుపెట్టుకోవాలండి. క్లియర్ రాయాలి. 10 సెకండ్ వీడియో స్క్రిప్ట్. మీరేంటి మీ బిజినెస్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ రాయండి. ఆ 10 సెకండ్ తగ్గట్టుగా మీకు వీడియో స్క్రిప్ట్ ఇస్తది. అందులో మీ ఫోన్ నంబర్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. మీ ఫోన్ నంబర్ వద్దనుకో ఫోన్ నంబర్ రాకుండా ఏదైనా మీరు ఆప్షన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు వీడియో క్రియేట్ అయిన తర్వాత హ్యాపీగా మీరు వితిన్ సెకండ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ మీకు ఫ్రీయే. అది పెయిడ్. కానీ మీరు ఇలాంటి వీడియోస్ గూగుల్ జెమ్‌లో చేసుకోవాలంటే మాత్రం ఇట్ విల్ బి పెయిడ్ ఆప్షన్. ఇది పెయిడ్‌లో మాత్రమే మీరు వీడియో అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. అది ఎట్ టైమ్ మీరు 10 వీడియోస్ కూడా మీరు క్రియేట్ చేయలేరు. 3 వీడియోస్ మాత్రం మీకు ఫ్లెక్సిబుల్‌గా యూజ్ చేయడానికి మీకు ఆప్షన్ ఉంటది. సో ఈ విధంగా మనం ఎలాంటి వీడియోస్ అయినా క్రియేట్ చేసుకొని హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో క్రియేట్ చేయడానికి మీకు కొంచెం టైం పడతంది. ఆ ఫోటోస్ ఇంటిగ్రేట్ చేసుకొని మీరు వేసుకుంటారు. సేమ్ ఇదే ప్రాంప్ట్ మీరు గూగుల్ ఫ్లోలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా గూగుల్ ఫ్లోకెళ్ళి మీరు క్లిక్ చేసుకొని మీరు వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రీలో, పెయిడ్‌లో కొంచెం మీకు వీడియో వేరియేషన్ అనేది వస్తుంది. మీరు రిఫరల్ ఇమేజ్ ఇస్తే రిఫరల్ ఇమేజ్ తీసుకొని మాత్రమే మీకు గూగుల్ ఫ్లో వీడియో క్రియేట్ అవుతది. సేమ్ అలా గూగుల్ జెమినీలో వీడియో క్రియేట్ అవుతది. కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఎక్కువ వచ్చేదేంటంటే ఇక్కడ మీకు వచ్చేది ఈ ఆప్షన్ మీకు వస్తదన్నట్టు. సో, తక్కువ పీరియడ్ వచ్చేది గూగుల్ ఫ్లోలో వస్తది. అలా మనము ఏ వీడియోస్ అయినా మనము క్రియేట్ జేసుకోవచ్చు. సో, ఇట్లా మనకు వాయిస్ అనేది మనం క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో, ఎలాంటి మీరు వీడియోస్ అయినా హ్యాపీగా మీ బిజినెస్‌కి క్రియేట్ జేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఫర్ డౌన్‌లోడ్ ద వీడియో అండ్ యూజ్ ఇట్. ఇలాంటి మీరు అప్డేట్స్ కోసం మీరు ఫాలో అవ్వాల్సింది డిస్ట్రాకేష్ యూట్యూబ్ ఛానల్ అండి. మీరు ఎలాంటి వీడియోస్ అయినా, ఎలాంటి ఏ అవతార్ వీడియోస్ అయినా ఎలా క్రియేట్ చేయాలి కంప్లీట్ వీడియో ట్యూటోరియల్ మన ఛానల్ ఇచ్చానండి. వెళ్లి చెక్ చేసుకొని హ్యాపీగా వీడియోస్ క్రియేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్.